అండ్ మీరు సినిమా ఛాన్సుల గురించి చెప్పారు కాబట్టి పేకాట సరిగ్గా రాదని చెప్పి కాదంబరి కిరణ్కి అవకాశాలు ఆపేసింది ఎవరు? అంటే అప్పుడు మామూలుగా ప్యాకెట్లు ఎక్కువ ఆడేవారు. అంటే జనరల్ డిస్కషన్లో ఏమవుతుందంటే అప్పుడున్న పరిస్థితుల్లో నాకు వేషం రావాలంటే డైరెక్టర్కి ఆ కో డైరెక్టరో లేకపోతే మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పినప్పుడు ఇలా ఉంటుందండి, ఇలా బ్యాచ్ అండి చెప్తారు కదా. ప్యాకెట్ లేక వద్దనివారు. వాడు ప్యాకెట్ ఆడ్డే కదా, వాడికి రాదు, కంపెనీ ఉండదు. మరి నేర్చుకున్నారా ప్యాకెట్? ప్యాకెట్ నాకు అప్పటికి వచ్చు కానీ ఆడేవాళ్ళు కాదు. ఎందుకంటే నేను అందుకనే నేనేంటంటే అలాంటి వాటికి నేను వెళ్ళకుండా దీంట్లోకి వెళ్ళా సార్. అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను సార్. అంటే నేను మామూలుగా గెస్ట్ని అడిగేటప్పుడు మీ ఇష్టం చెప్పండి, లేకుంటే లేదు స్కిప్ చేద్దాం. ఏమీ లేవాలా లేదు, నాకు మాత్రం ఈ క్వశ్చన్ ఖచ్చితంగా సమాధానం కావాలి. ఓకే. దేనికి భయపడిన కాదంబరి కిరణ్ తన కులాన్ని ఎందుకు బహిరంగ చెప్పడానికి ఇండస్ట్రీ పరంగానే ఓన్లీ ఇండస్ట్రీ పరంగా నా కులం ఇది అని చెప్పడానికి ఎందుకు ఎప్పుడు ఇష్టపడరు? కాదంబరి పెట్టుకున్నదే అందుకని. కాదంబరి అంటే బ్రాహ్మణుని కదా, బ్రాహ్మణుని చెప్తాను నేను. కానీ కులం అడ్డంకి అనేది మిమ్మల్ని చాలా సార్లు అంటే అవకాశాల పరంగా అలా లేదు. అలాగైనా కానీ బ్రాహ్మణ కులంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారని కాదు, నన్ను ఎంకరేజ్ చేయలేదని కాదు. నాకు ఎవరైనా ఏ కులమైనా కానీ నాకు వేషం ఇచ్చిన వాళ్ళే, నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే, నేను పనిచేసినందుకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే. అసలు నాకు నాకు అలాంటి ఇబ్బంది. అన్న తల్లి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడినట్టుంది మీరు చెప్పింది. నో, ఎవరి కులం వాళ్ళు కావాలని నా కులం పట్టలేదుగా. కులం వాళ్ళకి తల్లి లాంటిదే. అది నేను చెప్పుకోవడం నాకు కాదంబరి. కులం అనేది మీకు ఎప్పుడు అవకాశాలకు అడ్డంకి కాలేదా? అంటే అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం అయితే కాదు. నాకే ఏమో పోనీ ఏం కాదు నేను అసలు అబ్బే. మరి ఇంకొకరు కూడా నాకు ఇస్తున్నారుగా వేషం, చాలు. అండ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మాటల్లో తెలియకుండా అచ్యుత్ గారి పేరు రిపీటెడ్గా వస్తా. అవును, వాడు అంటే ఇక్కడ ఉంటాడు, ఇలాగా గాలి చుట్టూరా నా పక్కన ఉంటాడు. ప్రతి ఆర్టిస్ట్కి సార్ చనిపోయే లోపల ప్రతి ఆర్టిస్టు కోరుకునేది ఒకటి ఉంటుంది, అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం, రిలేటబుల్, వాళ్ళని సొంతం చేసుకోవడం అనమాట. వీడు నా మనిషి, వీడు మా యాక్టర్, వీడు మా స్టార్ అని చెప్పేసి. అచ్యుత్ గారు చనిపోయే సమయానికి అలా సొంతం చేసుకున్న వాళ్ళు, ఆయన ఓన్ చేసుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ రోజుకి కూడా ఆయన ఎందుకు చనిపోయారు అనే దాని మీద చాలామంది అసలు షాక్ అవుతుంటారు అనమాట. ఆయన ఏదో వ్యాపారం స్టార్ట్ చేసి నష్టపోయారని కొంతమంది, స్నేహితులు మోసం చేశారని కొంతమంది చెప్తుంటారు. అసలు అచ్యుత్ గారి మరణం వెనక ఏం జరిగింది? అంటే అనారోగ్యాన్ని వాడు సీరియస్గా తీసుకోవాలి. 4-5 రోజుల నుంచి తేనిప్లే వస్తున్నా అన్నాడు. జెల్సుల్లో ఏదో ఉండి జెల్సులో అవి తాగేవాడు, తెచ్చుకొని ఏదో చేశాడు. హార్ట్ అటాక్. ఫాదర్ కూడా అదే ఏజ్లో పోయారంట. కాదు సార్, అంతకు ముందు ఆయన ఇలా సఫర్ అవ్వడానికి ఏదో రీజన్ ఉంది? అట్టేం లేదు, ఏదో వ్యాపారం చేయడానికి స్టార్ట్ చేశాడు. ఏదో కొంత డబ్బు దాని మీద పెట్టుబడి పెట్టడం తేవటం ఏదో జరిగింది. పిల్లలు ఇంకా చిన్నోళ్ళు, ఏదో వర్రీ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో ఒక సీరియల్కి దీనికి వెళ్తూ, అన్నయ్య అనే సీరియల్ కృష్ణ గారు వాళ్ళంట, ఏదో ఫంక్షన్కి వెళ్ళబోతూ ట్రైన్కి బయలుదేరుతూ హార్ట్ అటాక్ చనిపోయాడు. సో ఇవన్నీ లోడ్ ఉంటుంది. బట్ నేను అప్పుడే విజయవాడలో ఒక షూటింగ్, కటారాంబాబు గారిది షూటింగ్ చేసుకుని తెల్లవారుజాము దిగితే ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఫాదర్ది కార్యక్రమం ఉంది, తిథి ఉంది, ఇంకా రెడీ అవుతూ ఉన్నాం. ఈ లోపల గాంధీ అనే ఫ్రెండ్, అచ్యుత్కి నాకు కామన్ ఫ్రెండ్, వాడు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం. పొద్దుట వెళ్తే డాక్టర్ చెప్పాడు ఏదైనా మిరాకిల్ జరిగితే బతకొచ్చు అన్నాడు. అంటే అలా వాడికి ఏదో ఉన్నాయి పాపం మనకి. అంటే మీ కెరీర్ విషయానికి వస్తే సార్, నాకు తెలిసి బాబా పన్నీరు అనేది మీకు మొదటి బ్రేక్ అంతేనా? జంజాల గారు. అవును అవును. ఆ తరువాత మీరు డైరెక్టర్గా అయ్యే ఈ గ్యాప్ ఉంది కదా సార్, ఈ గ్యాప్లో ఎక్కడా కూడా ఒక పెద్ద రేంజ్కి, ఒక పెద్ద సినిమా అంటే ఒక క్యారెక్టర్స్ కానీ లేకుంటే సపోర్టింగ్ లీడ్స్ కానీ పెద్ద స్థాయిలో చేసిన ఏవి కనిపించట్లేదు. అన్నీ నాకు తెలిసి చిన్న చిన్న ఆర్టిస్ట్ రోల్స్ మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకో ఆ సమయంలో మీకు అలాంటి పాత్రలు రాలేదు? ఫేట్, ఇట్ ఈస్ ఫేట్ అంతే, మన దురదృష్టం అంతే. ఎవడ అయితే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. కెరీర్ స్టార్టింగ్లో ఇక్కడ నుంచి మధుసూదన్ గారి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ నేర్చుకున్న చాలామంది కూడా ఇక్కడ కోచింగ్ అయిపోగానే చెన్నై వెళ్ళిపోయారు. అవును. చెన్నై నుంచి మళ్ళీ వాళ్ళంతా హైదరాబాద్ తిరిగి వచ్చారు. మీరు మాత్రం నాటక రంగం బ్యాక్డ్రాప్లో ఇక్కడ ఇండస్ట్రీలోకి వచ్చారు, మీడియాలో వర్క్ చేశారు, ఇక్కడే ఉన్నారు. చెన్నై వెళ్ళకపోవడం కాదంబరి కిరణ్లో చేసిన అతిపెద్ద తప్ప? అట్లేం లేదు, అట్లేం లేదు.
అప్పటికి అంటే మేము తయారవుతున్నప్పటికి ఇండస్ట్రీ వస్తూ ఉంది. బట్ చాలా మంది ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు కదా అక్కడ. వెళ్ళిపోయారు, వెళ్ళిన వాళ్ళు వచ్చారు మళ్ళీ. కానీ అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఒక పెద్ద వంశీ గారితోనూ అలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ వాళ్ళకు ఒక ఆల్రెడీ ఒక జెల్ అయిపోయారు వాళ్ళంతా. ఇక్కడ ఉండిపోయిన కాదంబరి కిరణ్ మాత్రం అలా జెల్ అవ్వడానికి ఆలస్యం అయింది. అది పెద్ద సమస్య అయిపోయిందని అనుకోవచ్చా? నేను అంటే ఆ కోణంలో నేను ఎప్పుడు ఆలోచించలే, నాకు తెలియదు కూడా. ఏమో మీరు చెప్పిన దానికి ఉండొచ్చేమో మరి. బట్ ఇట్ ఈస్ అంటే ఉదాహరణకి మీ స్నేహితుడు శివాజీ రాజా గారి గురించే చెప్తాను. ఆయన ఇక్కడ ట్రైన్ అయ్యారు, చెన్నై వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద వంశీ గారి సినిమాల్లో ప్రయత్నించారు. అక్కడ ఆల్రెడీ ఉన్నప్పుడే రాజేంద్ర ప్రసాద్, నరేష్ ఇలాంటి స్టార్ హీరోలతో ఒక స్నేహం ఏర్పడింది. కళ్ళు సినిమా ఒక ఫ్రెండ్షిప్, 4 పరిచయాలు చాలా పెద్ద స్థాయిలో జరిగిపోయినాయి అప్పటికే. బట్ మీకు మాత్రం అది జరగలేదు. అంటే ఉండొచ్చు, అంటే అట్లా ఏమో నేను అలా ఆలోచించలేదు. అంటే శివాజీ మంచి కళ్ళు సినిమా అసలు. అవును, అతని కళ్ళే చాలా అందంగా ఉంటాయి. మేమిద్దరం బావ అనుకుంటాం, బాగా దగ్గరగా ఉంటాం మానసికంగా. మాకు చాలా కలిసి చాలా సర్వీస్ చేసాం సమాజంలో. ఏమైనా పట్మని వెళ్ళిపోతూ ఉంటాం. అతన్ని కుర్రాల రాజ్యం కూడా వన్ ఆఫ్ ది హీరోస్ ఆయన. అవును, శివాజీ, ఆనంద్, ఆలీ, శివాజీరాజు, చిన్న. అంటే మీరు కుర్రాల రాజ్యం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. కుర్రాల రాజ్యం సినిమా మీరు డైరెక్ట్ చేశారని చెప్పి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అవును. కాకపోతే వికీపీడియాలో మాత్రం డైరెక్టర్గా వేరే పేరు ఉంది. బోయపాటి కామేశ్వరరావు సంథింగ్ ఏదో పేరు. బోయపాటి కామేశ్వరరావు ఉందా? అది తప్పు మరి. అంటే బోయపాటి కామేశ్వరరావుది కుర్రాల రాజ్యం సినిమాకి 1 వీక్ తర్వాత ఒక సినిమా రిలీజ్ అయింది అతనిది. సార్ నాకు స్నేహితుడే అతను. బాగా మేము శ్రీమిత్ర చౌదరి గారు, అంజిబాబు, బోయపాటి కామేశ్వరరావు, నేను నలుగురు ఎక్కువగా స్నేహంగా ఉండేవాళ్ళం గణపతి కాంప్లెక్స్. బట్ మరి ఎందుకుందో తెలీదు. కుర్రాల రాజ్యం డైరెక్టర్ కాదంబరి కిరణ్, కుర్రాల రాజ్యం మ్యూజిక్ వందే మాతరం శ్రీనివాస్. ఓకే, ఆ రెండు కూడా ఆ సినిమాలోనే బాలుగారు అబ్బాయిని ఫస్ట్ చరణ్ని ఇంట్రడ్యూస్ చేసాం సార్ సింగర్గా. సార్ బట్ అది తేడాగా ఉంది, మీకు ఒకసారి చెప్దామని చెప్పి. మరి ఎట్లా రెక్టిఫై చేయాలో తెలియదు నాకు. నేను మెయిల్ చేద్దాం వాళ్ళకంటే. సార్ అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి సబ్సిడీల కోసం కొన్ని షాట్లు తీసేది, తర్వాత కాలంలో అందరూ వచ్చేసారని చెప్పారు. నాకు స్ట్రైట్గా చెప్పండి, తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం అంటే 1-2-3 పేర్లలో ఎవరి పేర్లు చెప్తారు మీరు? అంటే ఫస్ట్ నాగేశ్వరరావు గారు అక్కడ ఏదో ఇష్యూ తోటి వచ్చేసి ఇక్కడ అన్నపూర్ణ హోటల్లో దిగి నాతో సినిమా తీసే వాళ్ళందరూ ఇక్కడ రండి అని చెప్పేవారు అని అనేవారు. అంటే నేను నాగేశ్వరరావు గారు ఫ్యాన్ కాబట్టి అప్పటికే నేను అది మాత్రం గుర్తుందో ఏంటో నాకు తెలియదు. తర్వాత ఏంటంటే కృష్ణ గారి బ్రదర్సు వాళ్ళు కూడా బాగా, అంటే కృష్ణ గారి బ్రదర్స్ అంటే కృష్ణ గారే కదా, అంతేలే. కృష్ణ గారు స్టార్గా ఒక దీంట్లో ఉండేవారు ఏసీలో చుట్టూరా. వాళ్ళ బ్రదర్స్ హనుమంతరావు గారు, ఆశేశ్వర గారు బాగా వాళ్ళ ఫ్యామిలీలో అంతా అలా చేసేవారు. సినిమాలు తీసే పరంగా అయితే నాయుడు గారు, జంజాల్ గారు లాంటి డైరెక్టర్లు, మన రేలంగ వీళ్ళంతా బాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా చేసేవారు సినిమాలు. అలా నాగేశ్వరరావు గారిది ఎక్కువ. బట్ ఏంటంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేయడానికి ఇక్కడ స్థలాలు ఇవ్వటం, స్టూడియోలు ఇవ్వటం, అన్నీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మాకు చిత్రపూరి ఇవ్వటం సార్, ఇవన్నీ అప్పుడు ఆ ప్రభుత్వంలో చెన్నారెడ్డి గారు ఇలా అందరూ బాగా చేశారు. తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు బాగా, ఎంఎస్ రెడ్డి గారికి వియ్యంకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. సో ఎంఎస్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు బాగా ఫ్రెండ్స్, డైరెక్టరు రైటరు స్నేహము కలిసి ఒక టీం లాగా ఉండేవారు. సో ఎంఎస్ రెడ్డి గారి ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపూరికి బాగా సహాయం చేసి 67 ఎకరాలు ఇప్పించారు. ఇంకా అట్లా ఇదే ఈ మనం ఉన్న ఈ మట్టి వాళ్ళ భిక్ష. సార్